టాకీస్ లక్ష్యం సమలహితం. నేను మీ ప్రవళిక. ప్రపంచ స్థాయి నాయకత్వంలో ఒక మంచి ప్రతిభామూర్తిగా గుర్తింపు పొందారు. నిరంతరం ఆయన వైద్య, విద్య, వ్యవసాయ రంగంలో నిరంతరం సేవలు అందిస్తూ వైష్ణరత్న అనే బిరుదును పొందారు. ప్రస్తుతం మనతో డాక్టర్ మల్లికార్జున గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ముందుగా మీ గురించి తెలుసుకుందాం సార్. మీరు నిరంతరం వ్యవసాయ రంగం, విద్య, వైద్యం సేవలు అందిస్తూ ఉంటారు. అసలు మీరు ఎక్కడ జన్మించారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు V3 ఛానల్కి ముఖ్యంగా మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం అమ్మా. నా పేరు డాక్టర్ పసుమర్తి మల్లికార్జునరావు. నేను 1963లో గుంటూరు డిస్ట్రిక్ట్ రణచంద్రలో జన్మించాను. మా నాన్నగారు పసుమర్తి బసవపున్నారావు గారు, సీతారామమ్మ గారు. తర్వాత నేను నా స్టడీస్ వచ్చేసి ఎంఎస్సీ అగ్రికల్చర్ బాపట్ల, బిఎస్సీ అగ్రికల్చర్ బాపట్ల చేశాను. ఎంఎస్సీ అగ్రికల్చర్ తమిళనాడు కోయంబత్తూరులో చేశాను, డాక్టరేట్. తర్వాత నాకు 2 పిల్లలు. మా మిస్సెస్ పేరు సంధ్యారాణి. మా మామయ్య గారు సుధాకర్ PVC పైప్స్ మ్యానుఫ్యాక్చరర్. అనంతుల జనార్దన్ గారి చిన్నమ్మాయిని నేను వివాహం చేసుకోవడం జరిగింది. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ప్రణీత. మా అల్లుడి గారి పేరు శరణ్ కుమార్. ఈ ఫుడ్ కోర్ట్స్, హోటల్స్, హాస్టల్స్ వీటి మీద బాగా ఇంట్రెస్ట్, అవి రన్ చేస్తుంటారు. తర్వాత మా అమ్మాయి అమూల్య, చిన్న అమ్మాయి, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అయిపోయింది, స్టేట్ ర్యాంక్ హోల్డర్. 4 months అయింది MR కంప్లీట్ చేసి. తర్వాత నాకు 2 మనవరాళ్ళు, లక్కీ, మిక్కీ అని పిలుస్తాము. ఇది సంక్షిప్తంగా నా గురించి పరిచయం. మీరు బహుభాషావేత్త అని అంటుంటారు మిమ్మల్ని. అసలు ఇన్ని లాంగ్వేజెస్ అన్ని ఎలా నేర్చుకున్నారు? ఓకే అమ్మా, చాలా సంతోషం. నాకు ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ మంది ఈ లాంగ్వేజెస్, PV నరసింహరావు గారు వీళ్ళందరినీ ఎప్పుడు చూస్తూ కొన్ని ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని ఒక కోరిక ఉండేది. నేను అదే కోరికతోనే నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ ఆంధ్రాలో చేయకుండా అప్పుడు కంబైన్డ్ రాజానగర్ యూనివర్సిటీ, తమిళనాడు కోయంబత్తూరు వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ, అక్కడ నాకు సీట్ రావడం, అక్కడ చేయడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు మదురైలో నేను ఒక్కనే తెలుగు వాడిని. అందరు తమిళియన్స్, కేరళైట్స్, కన్నడియన్స్, అరుణాచల్ ప్రదేశ్, అన్ని స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. నేను హాబీగా వాళ్ళకి నేను తెలుగు నేర్పేది, వాళ్ళందరి దగ్గర నేను వాళ్ళ లాంగ్వేజెస్ నేర్చుకునేది. అలా ఒక హాబీగా నేర్చుకున్నది. ఆ 2 years టైంలో నాకు వర్కింగ్ నాలెడ్జ్ అన్ని లాంగ్వేజెస్లో వచ్చినాయి. తమిళ్లో పర్ఫెక్ట్ అయిపోయాను. చదవడం, రాయడం కూడా నేర్చుకోవడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్చుకున్నాను. తర్వాత నాకు నెసెసిటీ కూడా ఉంది తమిళ మీద. ఎందుకంటే అక్కడ మేము అగ్రికల్చర్ కాబట్టి రైతులతో, తర్వాత వ్యవసాయ కూలీలతో మేము కొన్ని ఇంటరాక్షన్ అవ్వాల్సి వస్తుంటుంది కాబట్టి రీసెర్చ్ వర్క్ గురించి, తర్వాత సర్వే గురించి అలా నేర్చుకోవడం జరిగింది. అలా నేర్చుకున్న తర్వాత అక్కడే ఫార్మింగ్, పెద్ద ఫార్మ్ యాక్టివిటీస్లో 1000 acres ల్యాండ్స్తో చెన్నైలోనే స్టార్ట్ చేసి, తర్వాత ICRISAT, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్, ICRISAT అంటారు. మొన్ననే మోడీ గారు వచ్చేసి 50 years సెలబ్రేషన్స్ లాస్ట్ మంత్ వచ్చి 15 days బ్యాక్. సో అట్లా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో నాకు అవకాశం రావటం, అక్కడ చేసిన తర్వాత ఈ అన్ని లాంగ్వేజెస్ వచ్చినాయి కాబట్టి నేను ఫస్ట్ నుంచి కూడా ప్రైవేట్ ఇండస్ట్రీకి వెళ్ళి నా ఓన్గా పెట్టుకోవాలనేది నా కోరిక అనమాట. అందుకని నేను స్టేట్ గవర్నమెంట్ ఎక్కడైనా ఆప్షన్ నేను ఉపయోగించుకోలేదు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో చేసి తర్వాత టాటా గ్రూప్, గోయంకా గ్రూప్ వీటిలలో నేను ఆల్ ఇండియా లాంగ్వేజెస్ రావడం వల్లనే నాకు వితిన్ 2 yearsలోనే నాకు ఆల్ ఇండియా పొజిషన్ ఇచ్చారు. ఎవ్రీ 6 monthsకి ఒక ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు నాకు. సో అలా డెడికేటెడ్గా వర్క్ చేసేది, ఇంట్రెస్ట్ వర్క్ చేసేది కాబట్టి ఏ మేనేజ్మెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. సో అలా నేను అన్ని లాంగ్వేజెస్ ఏదైతే అప్పుడు నేర్చుకున్నానో ఈ అన్ని స్టేట్స్ తిరుగుతూ అందరితో ఈ డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, IAS, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరితో మాకు టచ్ ఉంటుంది. ఎందుకంటే సిటీ వేస్ట్ నుంచి మెన్యూర్ తయారు చేసే ప్రాజెక్ట్ మేము ఒకటి ఆల్ ఇండియా లెవెల్ అన్ని స్టేట్స్లో CM, మున్సిపల్ మినిస్టర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉండేది. సో అలా లాంగ్వేజెస్ అన్నీ చాలా ఉపయోగపడినాయి. ఆ పరిచయాలు, ఆ లాంగ్వేజెస్ ఇవన్నీ ధైర్యం ఇచ్చి ఓన్గా ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవడానికి, తర్వాత ఓన్గా సర్వీస్ యాక్టివిటీస్ నేర్చుకోవడానికి, చేయడానికి ఒక స్ఫూర్తి అయింది. దానికి తోడు రోషయ్య గారు, తర్వాత అందరు మన వాళ్ళు, పెద్దవాళ్ళందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయటం, మా మావయ్య గారు, మా బాబాయ్ గారు, మా నాన్నగారి వారి యొక్క కొన్ని క్వాలిటీస్ నేను ఇంబైబ్ చేసుకొని అవన్నీ అందరి దీవెనలతో, దేవుని దీవెనలతో నేను ఇలా నా చేత నేను యాక్టివిటీ చేసుకుంటూ ఒక మంచి గుర్తింపు అయితే పొందాను. నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. ఇప్పుడు మీరు
అభివృద్ధి దిశగా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? సో వ్యవసాయ రంగం ఏంటంటే అప్పుడు మనం ఇంపోర్టెడ్ వెజిటబుల్స్ మొత్తం అన్నీ తీసుకునేది కాబట్టి ప్రొడక్షన్ ఇక్కడ మనకు ప్రొడక్షన్ చీప్ ఉంటుంది, అక్కడ ఇండియాలో మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. అదే వేరే కంట్రీస్లో ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ప్రొడక్షన్ ఇక్కడే చేసేది అన్నమాట మేము. అలా మనం అందరికీ ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయటం, తర్వాత రైతులకి అది ప్రొడక్షన్ చేసేటప్పుడు కూడా ఏమైందంటే వాళ్ళకి మన హై రిటర్న్స్ ఇవ్వడానికి ఒక అవకాశం దొరికింది. తర్వాత ఈ ప్రొడక్షన్ చేసిన తర్వాత మళ్ళీ రైతులకి మళ్ళీ మేము అమ్ముతాము. అమ్మినప్పుడు హై ఈల్డ్ వచ్చినప్పుడు ఆ రైతులందరూ కూడా ఉపయోగపడేది వాళ్ళకి. ఇప్పుడు వేరే వాళ్ళకి 2 క్వింటాల్స్ వచ్చింది అనుకోండి, ఇది ఒక చిల్లీ హైబ్రిడ్ మనకు ఒక 10 to 20 to 25% ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా రైతుకి ఉపయోగపడినట్టే కదా. అట్లాంటి యాక్టివిటీస్. తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్లో మాకు ఇంట్రెస్ట్, మా మేనేజ్మెంట్ కూడా టాటా గ్రూప్ వాళ్ళు కూడా ఆర్గానిక్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేది. బేసికల్గా వాళ్ళు స్టార్ట్ చేసిన పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు, వాతావరణ కాలుష్యం అయిపోయి అన్ని ఇబ్బంది అవుతుంది. అందుకని ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ కావాలని చెప్పి ఈ మెన్యూర్ సిటీ వేస్ట్ నుంచి అది మున్సిపల్ కార్పొరేషన్స్తో టైప్ అయిపోయి అన్ని స్టేట్స్లో మేము ప్రొడక్షన్ చేయటం, మళ్ళీ ఆ మెన్యూర్ని మళ్ళీ రైతులకి ఇవ్వటం. దానివల్ల రైతులకి, ఎన్విరాన్మెంట్కి, భూసారాన్ని కూడా మనం పెంచడానికి, భూమి క్వాలిటీని, ఆ మట్టి ఏదైతే ఉన్నదో ఆ క్లేని కూడా మనం ఆ కండిషన్, సాయిల్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వడానికి అన్ని రకాలుగా దోహదం చేయడానికి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మేము టేకప్ చేసి చేయడం జరిగింది. సూపర్ సార్. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మంచి క్వాలిటీ ఫుడ్ అనేది ఉంటుంది. హెల్దీ ఫుడ్, క్వాలిటీ ఫుడ్, హై ఈల్డింగ్ ఫుడ్ అట్లా ఉంటుంది. ఇప్పుడు వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ తీసుకుంటే మీరు దాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లడం కోసం రోషే గారితో కలిసి మీరు పోషించిన కీలక పాత్ర గురించి చెప్తారు. చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఒక రకంగా నాకు ఇన్స్పిరేషన్ రోషే గారు అమ్మా. ఎందుకంటే వారు అందరినీ కలిపిపోయే మనస్తత్వం, సింప్లిసిటీ నేను వారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. తర్వాత మా బాబాయ్ గారు మేలా సత్యనారాయణ గారు, మా నాన్నగారు, మా మామయ్య కూడా ఎంత పెద్ద ఇండస్ట్రీ ఉన్నా కానీ చాలా సింపుల్గా అందరితో కలిసి ఉండేవాళ్ళు అనమాట. అట్లాంటి క్వాలిటీస్ కొన్ని జెనెటిక్గా వచ్చినాయి, కొన్ని ఏమో అక్వైర్ చేసుకున్నాను. ఇట్లాంటి మనం పెద్దవాళ్ళందరినీ చూసి నేర్చుకున్నాము. అట్లా చేసుకున్నప్పుడు ఈ వితిన్ షార్ట్ టైంలో ఎక్కువ అన్ని కంట్రీస్లో మనం చేయాలని ఒక పట్టుదలగా చేస్తున్నాము. చేసినప్పుడు వరల్డ్ లెవెల్లో ఈ 195 కంట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ వైశ్యాస్కి ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అన్నప్పుడు రోషే గారు మీరు ఫౌండర్గా ఉండాలి, అప్పుడు నేను ఈ యాక్టివిటీ అగ్రెసివ్గా చేస్తానని చెప్పాను. అయితే తప్పకుండా గవర్నర్ పోస్ట్ అయిన తర్వాత మా ఫోటో పెట్టుకొని మీరు ఫౌండర్గా నేను హ్యాపీగా ఉంటాను, నీ గురించి నాకు తెలుసు, తప్పకుండా మీరు బాగా చేస్తారు, మీరు రామకృష్ణ గారు, టంగుటూరి రామకృష్ణ గారు గ్లోబల్ ప్రెసిడెంట్, మా ఇద్దరు మీద వారికి చాలా నమ్మకం అనుకోండి, గౌరవం అనుకోండి, ప్రేమ అనుకోండి అన్నీ ఉన్నాయి. దాంతో అందరి ఆశీస్సులతో చాలా ఫాస్ట్గా అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా సంస్థని ఒక 50 కంట్రీస్లో మేము తీసుకెళ్ళగలిగాము. తర్వాత ఒక 21 స్టేట్స్లో తీసుకెళ్ళగలిగాము. దీన్ని ఇంత ఫాస్ట్గా తీసుకోవడమే కాకుండా ఇంకొకటి ఏం చేస్తామంటే మన మెంబర్స్ అందరికీ ఒక బెనిఫిట్స్ ఉండాలి. అన్ని ఆర్గనైజేషన్లు ఏంటంటే మనం ఏదో ఫెస్టివల్ జరుపుకోవటం, అన్నదానం జరుపుకోవటము, పూజలు చేయటం ఇట్లాంటివన్నీ చేస్తున్నాము. వాటితో పాటు మనం డిఫరెంట్గా చేయాలి అనే ఉద్దేశంగా చేస్తూ ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ కావాలి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్కి రిజర్వేషన్ కావాలని ఫస్ట్ టేకప్ చేసాం. ఎందుకంటే అది క్యాస్ట్కి సంబంధం కాదు. ఎకానమీ మెరిటోరియస్ ఉన్న స్టూడెంట్ డిమోటివేట్ కావద్దు. మెరిటోరియస్ ఉన్న స్టూడెంట్ని ఎంకరేజ్ చేసినప్పుడు ప్రొడక్టివిటీ ఇండియాకి కూడా మన కంట్రీకి కూడా ఉపయోగపడుతుంది. లేకుంటే ఇక్కడ ఆపర్చునిటీస్ లేనప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళి అమెరికా అటు ఇటు వెళ్ళిపోయి వాళ్ళందరూ మన రిసోర్సెస్ ఇక్కడ చదువుకొని ఇక్కడ మన ఎక్స్పెండిచర్స్ జరిగి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉపయోగపడుతుంది, కానీ మన ఇండియాకి ఉపయోగపడదు అనే ఉద్దేశంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ మనం చేయాలనే ఉద్దేశంగా చేస్తున్నాం. సో దాన్ని ఆ 10% రిజర్వేషన్ ఇవ్వడం వరల్డ్ ఆర్గనైజేషన్ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. అట్లనే మన వైశ్యులు అంటే పొలిటికల్గా ఎదగాలి అనే దాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి అనుకున్నాం. అట్లా చింతామణి డ్రామా ఉంటే ఈ ఒక క్యాస్ట్ని చులకనగా మాట్లాడటం అట్లాంటివి చేయొద్దు అని చెప్పి దాన్ని ఒక 15 yearsగా 20 yearsగా దాన్ని ఫైట్ చేసి చివరికి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఏ కులంలో మన వైశ్య కులం అని కదా, ఏ కులాన్ని కూడా విమర్శించే హక్కు ఎవరికి లేదు. అది రాజ్యాంగం ఇచ్చిన మన గొప్ప అవకాశం అది.
సో అలా చేస్తూ మన మెంబర్స్ అందరికి ప్రివిలేజెస్ ఉండాలి, అన్నీ చేయాలని చెప్పి ఏం చేస్తామంటే, నాకు జనరల్గా అన్ని చోట్ల పరిచయాలు ఉంటాయి కాబట్టి బట్టల షాప్కు, గోల్డ్ షాప్కు, లేకుంటే హోటల్స్కి వెళ్ళినప్పుడు, లాడ్జెస్కు ఇట్లా వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ షాప్కి వెళ్ళినప్పుడు, పైప్స్ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అందరూ ఇట్లా మేము 5-6 లక్షలు బిల్ అయింది, మాకు కొంచెం డిస్కౌంట్ ఇప్పివని అడుగుతారు. సో అలా చేసిన తర్వాత ఇప్పుడు మన యాక్టివిటీస్ పెరిగే కొద్ది మనం అందరికీ ఇవ్వడానికి సంతోషం. బట్ మన టైము తర్వాత వాళ్ళు మనం అడగాలంటే వాళ్ళు కూడా అప్లికేషన్ ఫీల్ అవుతారు. కాబట్టి మేమేం చేస్తామంటే, మన వరల్డ్ ఆయుర్వేద మహాసభతో మేము టైఅప్ చేసుకున్నాం. సపోజ్ అపోలో హాస్పిటల్, అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్, పెద్ద ఇన్స్టిట్యూట్స్తోనే స్టార్ట్ చేసిన ఎందుకంటే పెద్దవాళ్ళు మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్ ఇస్తారు. సో అలా చేసినప్పుడు ఇలా గోల్డ్ కార్డు, భార్య భర్త ఇద్దరికి ఐడి కార్డు ఇస్తాము. ఈ కార్డు చూపిస్తే అపోలో హాస్పిటల్లో 20-30% డిస్కౌంట్ వస్తుంది. అపోలో వాళ్ళు ఇచ్చిన మిగతా హాస్పిటల్స్ అన్నీ ఇచ్చారు. అట్లనే ఫంక్షన్ హాల్స్, ఫుడ్ కోర్ట్స్, తర్వాత కిరాణా షాపులు, సూపర్ మార్కెట్స్, బట్టల షాపులు. మనకి డే టు డే మన ఉద్దేశం ఏంటంటే, ఈ కార్డుని ప్రతి ఒక్క ఈవెన్ 100 రూపాయలు వాడుకోవాలన్నా కానీ మన కార్డును ఉపయోగించుకొని ఆ డిస్కౌంట్స్ మన వాళ్ళందరూ మన మెంబర్స్కి ఉపయోగపడాలని. అదే రీతిలో ఇన్సూరెన్స్ సెక్టార్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ అవుతున్నాయి. చాలా కాస్ట్లీ అఫేర్ అయ్యింది. అందుకే ఎడ్యుకేషన్, హెల్త్ ఈ రెండు ఎక్కువ మన రిసోర్స్కి ఖర్చు అవుతున్నాయి. దానికి నేను చేస్తుంటే స్టార్ హెల్త్ నెంబర్ 1 ఇన్సూరెన్స్ కంపెనీతో టై అయిపోయాను. 75 to 75 years 11 months వరకు మన మెంబర్స్కి పాలసీ ఇవ్వచ్చు. ఫస్ట్ 5 lakhs వరకు పర్మిషన్ అగ్రిమెంట్ తీసుకున్నాం. సెకండ్ ఇయర్ 10 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs వరకు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెండిచర్ పెరుగుతుంది కాబట్టి 5-10 lakhs హెల్త్కి సరిపోవట్లేదు కాబట్టి ఇప్పుడు 25 lakhs వరకు అవసరాన్ని బట్టి మన మెంబర్స్ ఉపయోగించుకోవచ్చు వితౌట్ మెడికల్ టెస్ట్. ఎవరు కూడా బయట 65 years దాటితే మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. బట్ వ్యామ్ మెంబర్స్కి 75 years 11 months వరకు వితౌట్ మెడికల్ టెస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇంతమందికి మనం హెల్ప్ చేయగలుగుతున్నాను. ఇలా చేసిన తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు మా ఫ్యాక్టరీలో కానీ, మా హాస్టల్స్, మా స్కూల్స్లో, మా ఇండస్ట్రీస్లో మన స్టాఫే ఉంటారు. సార్ మాకు కూడా ఇవన్నీ బయట కావాలంటే 30-40 వేలు ఇన్సూరెన్స్ అవుతుంది, ఈ పాలసీలు దొరకటం లేదు, మాకు అందుబాటులో లేదు అని చెప్పి అన్నప్పుడు, వయసులు కాని వాళ్ళకు కూడా గౌరవ సభ్యతను ఇచ్చి వాళ్ళకి ఓటింగ్ రైట్ లేకుండా ఈ బెనిఫిట్స్ అని ఇచ్చేటట్టుగా నిర్ణయం తీసుకుని వెళ్తున్నాము. దీనివల్ల చాలామంది మిగతా ఫ్రెండ్స్ అందరు, వేరే కులం ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా గర్వంగా గొప్పగా మమ్మల్ని చెప్పుకున్నప్పుడు ఆ ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుంది, కానీ అది మనం చెప్పేటట్లేదు. సో అట్లా మనం ఎంతోమందికి హెల్ప్ చేయడానికి దీన్ని మనం స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ పోతున్నాం. తర్వాత ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ అవసరం లేదు. బట్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మేనమామలు, వాళ్ళ కో బ్రదర్స్ అందరు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళందరూ తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ కూడా సింపుల్గా ఓన్లీ వాట్సాప్ మన కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అన్ని కంట్రీస్కి మనం రిజిస్టర్ పోస్ట్, కొరియర్ ఇవన్నీ ఇబ్బందులు అవుతుంది కాబట్టి ఓన్లీ వాట్సాప్లోనే సోషల్ మీడియాతోనే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాము. చాలా ఫాస్టెస్ట్ అండ్ ఈజియెస్ట్ వేలో మనం మెంబర్స్కి హెల్ప్ చేయగలుగుతున్నాము. సో అదమ్మా. తర్వాత మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడున్న ఎక్స్పెన్సెస్కి అఫోర్డ్ చేయలేకపోతుంటారు, హాస్పిటల్ ఫీజు కానీ, ఎడ్యుకేషన్ కానీ. అంటే ఈ కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇలా ప్రాసెస్ ఏంటి? మంచి క్వశ్చన్ అమ్మా. సో ఒకటేమో డిస్కౌంట్స్, రెండోదేమో ఇన్సూరెన్స్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక 10 lakhs 15 lakhs ఇన్సూరెన్స్ ఉంది. మన ఒకరికి అపోలో హాస్పిటల్లో 20 lakhs బిల్ అయింది. వాళ్ళకి 10 lakhs ఇన్సూరెన్స్ స్టార్ హెల్త్లో చేసుకున్నారు మా ద్వారానే. మనం చేసినప్పుడు మిగతా 10 lakhsకి డిస్కౌంట్ వచ్చింది. ఈ 10 lakhsకి లాస్ట్కి 3 lakhs 4 lakhs వాళ్ళు పే చేసేసి పేషెంట్ డిశ్చార్జ్ చేశారు. సో అది మిడిల్ క్లాస్ పీపుల్కైనా, హై క్లాస్ పీపుల్కైనా ఎవరికి కూడా ఇది చాలా హ్యాండీగా ఉపయోగం ఉంటుంది. దీనికి చిన్న ప్రొసీజర్ ఏం చేస్తామంటే, ఫస్ట్ 25,000 rupees లైఫ్ మెంబర్షిప్ ఉండేది. అంటే ఇప్పుడు మనం ఎక్కువ మందికి ఇవ్వాలి అన్నప్పుడు 25,000 అందరు ఇవ్వలేరనే ఉద్దేశంగా 2,500 rupees పర్ కపుల్ లైఫ్ మెంబర్షిప్ ఇస్తూ నో రెన్యువల్ ఫీజు ఏం లేకుండా ఒక సింపుల్గా 2,500 భార్యాభర్త ఇద్దరికి. కొంతమంది లేడీస్కి 1,000 rupees, జెంట్స్కి 1,500, అట్లా మొత్తం ఇద్దరికి 2,500. ఒక చిన్న అమౌంట్తో లైఫ్ లాంగ్ వాళ్ళకి సర్వీస్ చేయడానికి కనెక్టివిటీ, ఫ్రీ మ్యారేజ్ బ్యూరో, తర్వాత మన పిల్లలు వేరే కంట్రీకి వెళ్ళాలన్నా, వేరే స్టేట్కి వెళ్ళాలన్నా అక్కడ మన కమిటీ వాళ్ళు టోటల్ గైడెన్స్ ఇవ్వటం, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది.
ఏ కంట్రీకి వెళ్ళినా మన వాళ్ళు ఉంటారు కాబట్టి అట్లనే బిజినెస్ వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళినా ఎక్స్పోర్ట్ చేయాలన్నా అక్కడ మన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా ఈ మన కమిటీ వాళ్ళు మనకి హెల్ప్ తీసుకుంటున్నాం. అట్లా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, బిజినెస్ అన్నింటిలో కూడా మనం ఈ సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నాం. అట్లే మ్యారేజెస్ మన అమెరికానో లేకుంటే స్వీడన్, జర్మనీ, నెదర్లాండ్ చాలామంది మన వాళ్ళు ఉన్నారు. సో అక్కడ ఎవరో వాళ్ళకి తెలియదు, మ్యారేజ్ చేయాలంటే అమ్మాయిని అంత దూరం ఇవ్వాలంటే ఆలోచిస్తారు. బట్ మన కమిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వెంటనే ఎంక్వైరీ చేసి పలానా వాళ్ళు ఎట్లున్నారు అనేది వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకు మోరల్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే ఇక్కడ పేరెంట్స్ గురించి మనకు తెలుస్తుంది, బట్ పిల్లలు అక్కడ ఎలా ఉన్నారు ఏంటి మనకు తెలియదు కాబట్టి అక్కడ మన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ముందుకు పోవడానికి కొండంత ధైర్యం ఇస్తుంది. ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఇది చాలా అట్లా ఒకటేని కాదమ్మా, ఏది కావాలంటే అది మనం చేయొచ్చు. ఇంకో ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అంటే ఏం లేదు, పలానా మీకు ఇంకొక రకమైన నీడ్ అవసరం వచ్చి అదే చేస్తున్నది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆర్యవైశ్యులు అంటే పేరుకి అగ్రకులం అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఇంకా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేక, రిజర్వేషన్స్ అని వీటి వల్ల వెనుకబడుతున్నారు. మీరు ఉద్యోగులకు కూడా అన్ఎంప్లాయ్మెంట్ కోసం కూడా పోరాడి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, ఇది ఎలా చెప్తారు? చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ట్యాక్స్ కట్టేది మనమే, ఎంప్లాయ్మెంట్ ప్రొడక్షన్ తర్వాత ఇప్పుడు ఎక్కువ మంది మన ఇండస్ట్రియలిస్టులు అంతా మిట్టల్స్ అనుకోండి, మన వైశ్యాస్ అనుకోండి, ఆర్య వైశ్యాస్ అందరూ ఏదో రకంగా 70% ఆఫ్ ట్యాక్స్ మనమే కడుతున్నాం. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నప్పుడు క్వాలిఫైడ్ ఉండి వాళ్ళకు ఉన్నప్పుడు మనం కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. మన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని తీసుకున్నాం. అట్లాంటివి ఎక్కువ మందికి మన వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి మంచి అవకాశం వచ్చింది. సో అది టీజీ వెంకటేష్ గారు ఉన్నారు, వారి సంస్థలో వారి ఫ్యాక్టరీస్లో మన వాళ్ళని ఎక్కువ మందిని తీసుకుంటారు. తర్వాత నాన్ స్మోకర్స్కి అట్లా వేరే వాళ్ళందరికీ కూడా కొన్ని హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి వీటన్నిటికి కూడా మంచి అలవాట్లు, డిసిప్లిన్, పంక్చువాలిటీ, తర్వాత ఇవన్నీ చేయడానికి ఏం చేస్తుంటే కొన్ని ఇన్సెంటివ్స్ పెడతారు. ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళకి మీకు 2 ఇంక్రిమెంట్స్ ఇస్తాం, 3 ఇంక్రిమెంట్స్ ఇస్తాం అట్లా అని చెప్పి. సో దీనివల్ల ఏమైనా ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా వాళ్ళకి మనం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అయితే మీ ఆన్సర్ చేయగలిగాను. ఓకే ఓకే. ఇప్పుడు ఆర్యవైశ్య జ్యోతిర్లింగాల నిత్యాన్న సత్రం ఇది మొదటగా స్థాపించారు. అసలు ఇది ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా సక్సెస్ఫుల్గా ఎలా అవుతుంది? సో ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ట్రస్ట్ ఇది ఏంటంటే నన్ను శ్రీశైలం మల్లికార్జున అంటారు. శ్రీశైలం ఒక జ్యోతిర్లింగం, ఆ దేవుని పేరు నేను పెట్టుకోవటం, తర్వాత వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేయడం కోసం నువ్వే ఒక జ్యోతిర్లింగం శ్రీశైలం మల్లికార్జునవి, నీకు ఇండియా మొత్తం 25-30 ఇయర్స్ నుంచి నీకు పరిచయాలు ఉన్నాయి, భాషలు వచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ చేస్తే బాగుంటుంది కదా అని ఒక 10-15 మంది రకరకాలుగా మనం మాట్లాడినప్పుడు అలా అన్నప్పుడు నిజమే దేవుడు నాకు ఈ రూపంగా ఒక అవకాశం ఇచ్చిందేమో అనుకుని అలా స్టార్ట్ చేయటం. ఒక చిన్న అమౌంట్ పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే 1 crore ట్రస్టీ అంటే అందరికీ అవకాశం రాదు కాబట్టి 1 లక్ష రూపాయలకి మనం అవకాశం ఇద్దామని చెప్పి అన్ని చోట్ల ఇద్దామని చెప్పి అట్లా అనుకున్నప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అట్లా ఇప్పుడు కాశీ, సోమనాథ్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మొత్తం మహారాష్ట్రలో 5 ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మనం ఒక 3 to 4 ఇయర్స్లో మనం అన్ని కంప్లీట్ చేయగలుగుతున్నాం. మనకున్న పరిచయాలు, మనకున్న మనం చేసే కార్యక్రమం మంచిదంటే ఆటోమేటిక్గా మన సపోర్ట్ మనకు వస్తుంది. సో దీనిలో ఎవరెవరు ఉన్నారు అంటే వీళ్ళు మహారాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్, అందరూ ఇండస్ట్రియలిస్టులు, మంచి సోషల్గా పేరున్న వాళ్ళు, అట్లా అందరినీ తీసుకున్నాం కాబట్టి పలానా చోట పలానా వాళ్ళు ఉన్నారంటే ఓకే మంచి ఆర్గనైజేషన్ అనే పేరు వస్తుంది. ఇట్లా రోషా గారు ఫౌండర్ ఉన్నారంటే ఆటోమేటిక్ వ్యామ్కి ఒక గుర్తింపు తొందరగా వచ్చింది. మేము కష్టపడటం ఒకటే కాదు, ఇట్లాంటివి కూడా మనకు యాడ్ అయిపోయినాయి. అట్లా టీజీ వెంకటేష్ గారు గౌరవ అధ్యక్షులు, టంగుటూరు రామకృష్ణ గారు గ్లోబల్ ప్రెసిడెంట్, నేను గ్లోబల్ జనరల్ సెక్రటరీ, తర్వాత ఎల్వి కుమార్ గారు గ్లోబల్ ట్రెజరర్. సో అట్లా అందరినీ కలుపుకోవచ్చు. యూత్ డివిజన్, మహిళా విభాగం కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఇంతకుముందు మహిళలు బయటకు వచ్చేవాడు కాదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ ఆర్గనైజేషన్ మహాసభలో లేడీసే చాలా ఫాస్ట్గా ఉన్నారు జెంట్స్ కంటే కూడా. సో అది మేము గర్వంగా చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. తర్వాత కొన్ని మీడియా కూడా లేడీస్ వచ్చి వాళ్ళు యాక్టివిటీ చేసినప్పుడు హైలైట్ ఎక్కువ చేస్తారు జెంట్స్ కంటే కూడా. ఏదైనా అప్పుడు గోల్డ్ మీద ట్యాక్స్ వేస్తాం అది అన్నప్పుడు లేడీస్ అందరూ రివోల్ట్ అయ్యారు. అప్పుడు వెంటనే మోడీ గారు మళ్ళీ దాన్ని డ్రాప్ చేశారు. అంటే లేడీస్ ఇన్వాల్వ్మెంట్, లేడీస్ ఉద్యమం చేసినప్పుడు
మీడియా కానీ వేరే వాళ్ళు కూడా పొలిటీషియన్స్ కానీ కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి మా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. మీరు అందించే సేవలు గుర్తించి మీరు అందించే సేవలన్నీ అభినందనీయంగా ఉన్నాయని మీకు వైశ్యరత్న అని అవార్డు ఇచ్చారు. దీని గురించి చెప్తారు. ఓకే, సో చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు, స్పెషల్ యాక్టివిటీస్ చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. ఒక ఎడ్యుకేటెడ్గా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి అన్నీ ఇంత మీరు అందరితో కలిసిమెలిసి ఉంటున్నారు. దానిలో చెప్తారన్నమాట, చిన్నవాళ్ళని తమ్ముడు, పెద్దవాళ్ళు అన్నయ్య అని పిలిచి అట్లా అందరినీ కలుపుకోలు ఉండి చేస్తారు. అందుకని చెప్పి ఇవన్నీ ఆలోచించి తిరుపతిలో జరిగిన ఒక పెద్ద మీటింగ్లో నాకు వైశ్యరత్న రాజశేఖర్ గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది. దానికి నాకు చాలా సంతోషం వేసింది. అట్లనే డాక్టరేట్ కూడా చెన్నైలో ఇచ్చినప్పుడు కూడా రాజ్భవన్కి వెళ్ళి రోషే గారితో ఒక 40 to 50 minutes ఉండటం అనేది కూడా జరిగింది. సో ఇట్లాంటి వీళ్ళందరినీ మన ఆదర్శంగా తీసుకుని ఎంతో ముందుకు పోవచ్చు. అట్లనే ఇక్కడ మేము ఉండేది అష్టలక్ష్మి టెంపుల్ పక్కన యాదగిరిగుట్ట. ఇప్పుడు కేసీఆర్ గారు బాగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా అష్టలక్ష్మి టెంపుల్ ఉంటే బాగుంటుంది అనుకుని అది స్టార్ట్ చేయటం, దానికి నేను వర్కింగ్ చైర్మన్ ఉన్నాను. సో అలా ఇప్పుడు ఇక్కడికి రావాలంటేను కొంతమంది పర్టికులర్గా దర్శనానికి వస్తారు. యాదగిరిగుట్టకి ఆల్రెడీ దర్శనానికి వెళ్తారు కాబట్టి ఆటోమేటిక్గా అమ్మవారి దర్శనం కూడా చేసుకొని సురేంద్రపూర్ కానీ దానికి ఆపోజిట్గానే ఉంటుంది. అష్టలక్ష్మి టెంపుల్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అనమాట. సో అదొకటి. తర్వాత మనకి ఒకటే ఒక శక్తిపీఠం మనకు తెలంగాణలో ఉంది, అలంపూర్. దానికి వాసవి సత్రం పెద్ద బిల్డింగ్ కడుతున్నాం, దానికి నేను అడ్వైజర్ ఉండటం. అట్లనే అన్ని రంగాల్లో ఉండాలంటే పరిపూర్ణత వస్తుంది. ఒక బిజినెసే కాదు, ఒక ఎడ్యుకేషనే కాదు, బ్యాంకింగ్ రంగంలో, తర్వాత ఎడ్యుకేషన్లో స్కూల్స్ నాకు పర్సనల్ ఇంట్రెస్ట్. ఆ స్కూల్స్లో కూడా మేము ఏం చేసామంటే ప్రీ ప్రైమరీ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే ఎన్ని బిల్డింగ్లైనా కట్టవచ్చు, ఎన్ని ఫ్లోర్లైనా కట్టవచ్చు అన్నట్టుగా. ఇది నెగ్లెక్టెడ్ ఫీల్డ్. ఎందుకంటే చిన్నపిల్లల్ని మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి ఎవరు కూడా 2 years పిల్లలకి మనం అంత కేర్ తీసుకొని చేయరు కాబట్టి ఆ వర్క్ నేను టేకప్ చేశాను. చేసి చాలా మంచి పేరు వచ్చింది. వాసవి మదర్ ల్యాబ్ స్కూల్. మదర్ ల్యాబ్ అంటే తల్లి తల్లి ఫస్ట్ అండ్ బెస్ట్ టీచర్. సో అలా మదర్ని ఫోకస్ చేస్తూ అది లోగో కూడా మదర్ లోగో, మదర్ చైల్డ్తో ఉండటం కూడా చాలా అన్ని ఛానల్స్ వాళ్ళు చాలా కవర్ చేసేసి మాంటిసరీ ట్రైనింగ్ కూడా నేనే ఇచ్చి, ఎందుకంటే ట్రైన్ టీచర్స్ లేరు, పేరెంట్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ స్కూల్లో మా దగ్గర ఉండేది ప్రీ ప్రైమరీ వాళ్ళు 4 hours ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర 12 hours ఉంటారు. సో వాళ్ళకి కొంచెం నర్చర్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఒక పేరెంట్ కూడా ట్రైనింగ్ ఉంటే బాగుంటుందని చెప్పి, ఎందుకంటే ఆ చైల్డ్ని డిఫరెంట్గా వాళ్ళు గ్రోఅప్ చేస్తారని చెప్పి చేసాము. తర్వాత పేరెంట్స్ సర్ప్రైజింగ్గా వాళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము కూడా జాబ్ చేస్తామని చెప్పి రావడం జరిగింది. సో నాకు అది గుడ్ సైన్. ఎందుకంటే ట్రైన్డ్ టీచర్కి అన్ట్రైన్డ్ టీచర్కి డిఫరెన్స్ ఉంటుంది. ఒక తల్లి ట్రైనింగ్ అయితే 2 పిల్లలకు 3 పిల్లలకు ఉపయోగపడుతుంది. ఒక టీచర్ ట్రైనింగ్ అయితే ఎవ్రీ ఇయర్ ఒక 200-150 స్టూడెంట్స్కి ఆమె టీచింగ్ చేస్తుంది కాబట్టి వాళ్ళ లైఫ్ టైంలో కొన్ని thousands of భావి భారత పౌరులు తయారు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అనుకుని ఫ్రీగా నేను మాంటిసరీ ట్రైనింగ్ ఇక్కడే స్టార్ట్ చేసి సికింద్రాబాద్లో అన్ని వేరే దూరం ఉన్నప్పుడు అందరు పోలేరు కాబట్టి ఇక్కడే సాటర్డే సండే ఇక్కడే స్టార్ట్ చేసి ఫ్రీగా నేను చేయడం జరిగింది. సో నా వంతుగా ఏదో ఒకటి సొసైటీకి ఇవ్వాలి, సంథింగ్ మనం చేయాలి. ఎడ్యుకేషన్ చేసినప్పుడు ఇది ఇట్లా నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. మా నాన్నగారు కూడా హెడ్ మాస్టర్. సో అది మా నాన్నగారి నుంచి నేను వాళ్ళకి క్వాలిటీ తీసుకున్నాను. ఇండస్ట్రియల్గా సొసైటీలో ఎట్లా మెలగాలి అనేది మా పెద్దవాడి దగ్గర నుంచి అట్లా ఒక్కొక్కటి మంచి క్వాలిటీస్ అన్నీ తీసుకుని నాకు వీలైనంత వరకు నేను చేస్తూ ఉన్నాను. అందరి కోఆపరేషన్ బాగుంది. అందరు కూడా ఒక గుర్తింపుగా అంటున్నారు కాబట్టి ఇంకా నేను ఎక్కువ చేయాలనే ఒక ఎంకరేజ్మెంట్, ఇంట్రెస్ట్ పెరిగిందన్నమాట. ఇప్పుడు నార్మల్ స్కూల్స్ ఉంటాయి, ఆ సిస్టమ్కి మాంటెసరీ విధానంకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? మేరీ మరియా గారు దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఎలా పనిచేస్తుంది అసలు? స్కిల్ డెవలప్మెంట్ మనం రౌండ్ ఉంటుంది, ఇలా రౌండ్ రెక్టాంగులర్ అని చెప్పిన, లేకుంటే బ్లాక్ ఉంటుంది, బ్లూ ఉంటుంది అని చెప్పి పిల్లలైతే లేదు. అదే మన ఐటమే తీసుకొచ్చి వాళ్ళకి చూపించడం అనుకున్నప్పుడు వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. తర్వాత వాళ్ళకి రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. చూసిన తర్వాత వాళ్ళ మెమరీ పోలేదు, మర్చిపోలేదు. అది అట్లనే మనం ఒక హైట్ ఉంటుంది, షార్ట్ ఉంటుంది. అలా చెప్పే కంటే కూడా 2 ఒక పక్కన పెట్టి చూపిస్తే అప్పుడు వాళ్ళకి ఈజీగా గుర్తుంటుంది. అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మనం చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాలు మనకు గుర్తుంటాయి, మధ్యలో నేర్చుకుంటే ఎన్నో మర్చిపోతాం. బట్ మన చిన్నప్పుడు నేర్చుకున్నవి మన గ్రాండ్ పేరెంట్స్ నేర్చుకునే లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. సో అది అభిమన్యుడు ఎట్లయితే గర్భంలో ఉన్నప్పుడే రిసీవింగ్ కెపాసిటీ ఎట్లయితే ఉందో అట్లనే మన పిల్లలకి అప్ టు 5 years వరకు 80% ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది.
5 years వరకు మనం నెగ్లెక్ట్ చేసి తర్వాత మనం చేస్తున్నది 20% చేస్తున్నాం. అదే మనం ఇవన్నీ చేయగలిగినప్పుడు వాళ్ళ పొటెన్షియాలిటీని మనం ఎక్కువగా బయటికి తీసుకోవడానికి మంచి అవకాశం ఉంది. మీరు సూర్యాపేటలో సుధా బ్యాంక్ అని కూడా నిర్మించారు, దీని గురించి చెప్తారా? అసలు ఇది ఎలా పనిచేస్తుంది? ఓకే, ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్, షెడ్యూల్ బ్యాంక్స్ ఏమవుతుందంటే లోన్ కావాలంటే ప్రొసీజర్ ఎక్కువైపోతుంది. చివరికి వాళ్ళకి విసుగొచ్చి వాళ్ళ పేపర్ సబ్మిట్ చేయడం 10 సార్లు తిరగటం అవన్నీ అయిపోయి మాకు లోన్ ఇవ్వద్దని ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్ళడానికి ఆసక్తి చేస్తున్నారు. ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి బర్డెన్ అవుతుంది. ఎందుకంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ పేమెంట్, ఎక్స్పెండిచర్, ఇంట్రెస్ట్ ఇవన్నీ పే చేయాలంటే వాళ్ళకి బర్డెన్ అవుతుంది. సో అందుకని ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అంటే డైరెక్టర్స్ అందరూ మనకు తెలిసిన వాళ్ళు అంత ఆ డిస్ట్రిక్ట్ వరకు లేకుంటే ఆ టౌన్ వరకు చేస్తాం కాబట్టి తొందరగా మనం వాళ్ళ నీడ్ ఉన్నది ఇమీడియట్గా అవసరమైతే 3 days 4 days మ్యాక్సిమం 1 weekలోనే మనం క్లియర్ చేయడానికి సబ్ కమిటీ పెట్టుకొని అర్జెంట్ ఉంటే సబ్ కమిటీ కూర్చొని లోన్ క్లియర్ చేసేది. తర్వాత మేము మెయిన్ మీటింగ్లో రాటిఫికేషన్ చేసుకునేది. సో అది షెడ్యూల్ బ్యాంక్లో, తర్వాత కమర్షియల్ బ్యాంక్స్లో అది వీలు కాదు. సో అట్లా పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, అట్లా అన్ని రకాలుగా అగ్రికల్చర్ లోన్స్ అన్ని ఇచ్చేది. మీరు చూసుకుంటే ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది గొప్ప వాళ్ళతో పనిచేశారు, రోషయ్య గారితో కావచ్చు. వీళ్ళతో కలిసి పనిచేస్తున్నప్పుడు మీకున్న మధుర జ్ఞాపకాలు ఏంటి? చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ డైరెక్ట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెన్నైలో మా ఫ్రెండ్స్ 5 members డాక్టరేట్ వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీతో ఎప్పుడు రాజ్భవన్ చూడలేదు, రోషయ్య గారి దగ్గరికి పోలేదు. మేము రోషయ్య గారిని చూడాలని ఉంది, మేము రాజ్భవన్ చూడాలని ఉంది అని అడిగారు. ఫోన్ చేసి నేను పిఏకి చెప్పాను, ఇట్లా వస్తున్నాము, ఈవినింగ్ జనరల్గా రోషయ్య గారు 5 తర్వాత కలుస్తున్నాము అనగానే అది ఈరోజు అపాయింట్మెంట్స్ ఎవరికి ఇవ్వద్దన్నారు అని చెప్పారు. మీరు అంటే ఇట్లా మల్లికార్జున, పశుమతి మల్లికార్జున అని చెప్పండి అని చెప్తున్నాను. అనగానే ఓకే ఇవ్వమని చెప్పాను. సో అది ఎంత మనకున్న ఇంటిమసీ, మనకున్న వారికి నా మీద ఉన్న ఒక నమ్మకంతోనే అది నేను చాలా ప్రివిలేజ్ ఫీల్ అయ్యాను. వెళ్ళిన తర్వాత 45 minutes మాతో కూర్చొని అన్ని విషయాలు, స్కూల్ విషయాల దగ్గర నుంచి సర్వీస్ యాక్టివిటీస్, అన్ని సంస్థల గురించి అన్నీ అడిగి తెలుసుకొని తర్వాత వీళ్ళందరూ రాజ్భవన్ మొత్తం అన్నీ చూపించి అవన్నీ చేసి మా ఫ్రెండ్స్ అంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇట్లా చాలా ఉన్నాయి, కొన్ని వందలుగా షేర్ చేస్తాం. అట్లా మహారాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ డైరెక్ట్గా ఇంటికి వచ్చేసేయండి అంటారు. అట్లే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, టాటా కంపెనీ ఎండీ ఉన్నారు, ఎక్సెల్ కంపెనీ ఎండీ, వీళ్ళందరూ నేను డైరెక్ట్గా వెళ్తున్నాను. సో నాకు ఈ 30 yearsలో ఇది నేను మా ఆవులు సంపాదించుకున్న ఆస్తి కంటే నాకు ఇది పెద్ద ఆస్తిగా నేను ఫీల్ అవుతున్నాను. ఎంత పెద్దవాళ్ళతో అయినా కానీ ఇక్కడ మన బిల్డర్స్ అందరూ ఒక 80% హైదరాబాద్లో ఉన్న బిల్డర్స్ అందరూ అన్నాన్ని పిలుస్తున్నాం. సో అంతకంటే గౌరవం మనకి ఏం కావాలని అనిపిస్తుంది మనకు. అట్లా ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా మన అన్ని డివిజన్స్ పెట్టాం మేము వరల్డ్ ఆర్గనైజేషన్ అసలు. ఎందుకంటే వాళ్ళకి టెక్స్టైల్ డివిజన్, తర్వాత గోల్డ్ డివిజన్, తర్వాత రియల్ ఎస్టేట్ అన్నీ పెట్టినప్పుడు ఆ కమిటీలో వాళ్ళ వరకు వేస్తే వాళ్ళు ఎక్కువ పరిచయాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళు ఇంకా ఆ ప్రొఫెషన్లోకి గ్రో అవ్వడానికి అవకాశం వస్తుంది. అట్లా సప్లయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, అట్లా ఎట్లయితే స్పెషలైజేషన్ మనం న్యూరాలజీ, కార్డియాలజీ మనం ఎట్లా వెళ్తున్నాం అట్లా మేము దానిలో అన్ని సబ్ డివిజన్స్ అన్నీ స్టార్ట్ చేసి దానిలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరున్నారో దానిలో ఉన్న ఎంటర్ప్రైజెస్ ఉన్నారో వాళ్ళని ఆ డివిజన్లో యాడ్ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ పెట్టేస్తుంది. కొంతమంది స్టేట్ కమిటీలో, కొంతమంది సౌత్ ఇండియా, ఆల్ ఇండియా, గ్లోబల్, కొంతమంది డిస్ట్రిక్ట్ కమిటీ, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళకున్న పలుకుబడిని బట్టి, అట్లా అవకాశాన్ని బట్టి మనం అందరినీ కలుపుకొని. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాను అన్నారు. అంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది అంటారు. మరి మీ విజయం వెనుక ఎవరున్నారు? మీ కుటుంబ సహకారం ఎలా? తప్పకుండా అది తప్పకుండా ఉంది. ఫిజికల్గా వాళ్ళు నాతో రారు కానీ బట్ నేను వెళ్ళేదాన్ని అందరికీ నేను వెళ్ళినప్పుడు అన్ని యాక్టివిటీస్ వాళ్ళు చూసుకోవాలంటే డెఫినెట్గా అది వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను బయటికి వెళ్ళగలుగుతున్నాను. లేకుంటే ఇక్కడ నా మైండ్ అంతా కూడా ఇప్పుడు ఈ మన బిజినెస్ ఎట్లున్నాయి, ఏంటి, స్కూల్ ఎట్లుంది, అందులో స్కూల్ చూసుకునేటప్పుడు ఎలా ఉంటుంది, చిన్నపిల్లలు, తర్వాత ఇవి వెహికల్స్ అవి ఇవన్నీ ఉంటాయి, ఏమైనా ఇబ్బంది అయితే ఎలా అవుతుంది, ఇట్లాంటివన్నీ మెంటల్గా నేను డిస్టర్బ్ అవుతాను. బట్ మా మిస్సెస్ సంధ్యారాణి గారు టోటల్గా అందరూ మదర్ ల్యాబ్ అంటే మదర్ లాగానే చూసుకునేది.
అందరూ హెల్త్ ఇష్యూలో కానీ అన్నింటిలో కూడా ప్రతి ఒక్కటి పర్సనల్ కేర్ తీసుకొని చేసింది కాబట్టి పేరు బాగా వచ్చింది. నేను మెంటల్గా నేను అన్ని యాక్టివిటీస్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయగలిగాను. సో డెఫినెట్గా వాళ్ళ కోఆపరేషన్ 100% ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్ ఉన్నది. ముఖ్యంగా మా మిస్సెస్ సంధ్యారాణి గారి కోఆపరేషన్ టోటల్గా ఉన్నది. ఆమె కూడా మాంటెసరీ ట్రైనింగ్ చేసింది, స్కూల్ రన్ చేయడానికి గారు ఉండాలని. సో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల సత్రం ఆర్యవైశ్య నిత్యాన సత్రం ట్రస్ట్ కింద ముందు జ్యోతిర్లింగాలు ప్రయారిటీగా తీసుకున్నానండి. తర్వాత ఇప్పుడు అయోధ్య కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు అయోధ్య పెద్ద టెంపుల్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయోధ్యకి వెళ్ళాలి. తిరుపతి ఎట్లయితే ఇంపార్టెంట్ అయిందో రేపు అయోధ్య కూడా అలానే కాబోతుంది కాబట్టి అక్కడ కూడా మనం కట్టి మన ఫుడ్ అక్కడ ఇవ్వటం. ఎందుకంటే అక్కడ మన ఫుడ్ దొరకదు కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళు మా పేరెంట్స్ వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అక్కడ నార్త్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు బెంగాల్లో మేము ఫ్యాక్టరీ పెట్టాము. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మన ఫుడ్ దొరకదు కాబట్టి ఈ కచోరీ సమోసా ఇట్లాంటివి తినటం, ఈ ఫుడ్ వాళ్ళకి నచ్చగా ఒక 3-4 days ఉండాలనుకున్న వాళ్ళు 2 days నుండి వెళ్ళిపోవాలనే ఫీలింగ్లో ఉండేది. అదే ఇప్పుడు మన బిల్డింగ్స్ మన సత్రంలో మన వంట వాళ్ళని తీసుకెళ్ళి పెట్టినప్పుడు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవ్వాలని కోరిక. బట్ లంచ్ డిన్నర్ డెఫినెట్గా ఇస్తాము. మన ప్లాన్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వాలని. ఎందుకంటే అన్ని చోట్ల బ్రేక్ఫాస్ట్ కూడా దొరకదు కాబట్టి అట్లా ఇచ్చినప్పుడు ఇంట్లో ఉన్నట్టే ఉంటారు కాబట్టి అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలము. వీళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక 32 families వెళ్ళారు. రిటైర్డ్ పీపుల్ అంతా వాళ్ళంతా ఇట్లా వెళ్ళాలి, నేను 9 days కాశీలో ఉండొస్తాను వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు మనం అన్నీ ఫుడ్ అరేంజ్ చేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చేటప్పుడు వాళ్ళకి ఫుడ్ పార్సిల్ చేసి ఇవ్వడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి నాకు డైలీ ఫోన్ చేసేది. మా ఇంట్లో కొడుకు కోడలు బిడ్డ అల్లుడు కూడా అలా చూసుకోరు, అలా మంచిగా ఉన్నది, చాలా సంతోషం అని చెప్పి నాతో ఉన్నప్పుడు ఇవన్నీ ఇట్లాంటివన్నీ మనం ముందుకు పోవాలనే దానికి అట్లనే అలంపూర్ సత్రం ఉన్నది. ఇప్పుడు అలంపూర్ జోగులాంబ చాలా ముఖ్యమైనది. ఒకటే శక్తిపీఠం ఉన్నది కాబట్టి అన్ని శక్తిపీఠాలు కూడా చేయాలి అని కోరుకుంది. కానీ ఇవన్నీ అయిన తర్వాత మనకున్న ఓపికను బట్టి కమిటీ మెంబర్స్ సహకారంతో చేయాలంటే అన్నీ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇది ఇన్స్పిరేషన్. మనం చేస్తున్నప్పుడు వేరే కొంతమంది వస్తున్నారు, మేము కూడా బాధ్యతగా ఉండి నేను చేస్తానంటారు. కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు వచ్చేసి మేమేంటో 15 days ఉంటామని చెప్తారు. వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి ఆ 15 days అక్కడ అకామిడేషన్ భార్యాభర్త ఇద్దరు కలిసి వెళ్ళమంటున్నాం. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మైండ్ ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి. ఆ ఏజ్లో వాళ్ళు కూడా సరదాగా అక్కడ ఉంటారు. కొద్దిగా మన మేనేజ్మెంట్ ఎలా ఉంది, వచ్చిన యాత్రికులకి ఎలా చూసుకుంటున్నది, ఏంటి ఫుడ్ అవన్నీ ఎలా ఉన్నాయి అంటే మన మనుషులుగా వాళ్ళు ఏదైనా ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళ సజెషన్స్ అనేది తీసుకొని ఇంకా మనం ముందుకు పోవచ్చు. ఏదైనా మనం చాలు అని చెప్పరు, ఒక అన్నం ఒకటే మనం చాలు అని చెబుతాం. అందుకని దాన్ని మనం క్వాలిటీ ఫుడ్ టేస్టీ ఫుడ్ ఇవ్వగలిగితే, న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వగలిగితే అంతకంటే ఇంకా సంతోషమే ఉన్నాం. డోనర్స్ అయినా ఆటోమేటిక్గా అందరూ వస్తూనే ఉంటారు. మనం చేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్గా వస్తుంది. దాని గురించి పెద్దగా ఇబ్బంది అయితే లేదు. స్టార్టింగ్ కొంచెం కమిటీ మెంబర్ సెలెక్షన్ అప్పుడు అట్లా కొద్దిగా టైం ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అంత టైము ఆ పద్ధతిలో టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ మన వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి అకామిడేషన్ అవన్నీ అరేంజ్ చేయడం, దర్శనాలు ఇట్లాంటి వర్క్ మాకు ఎక్కువైంది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళి మీకు అన్ని చోట్ల పరిచయాలు ఉంటాయి కదా, మా వాళ్ళు వెళ్తున్నారు, నిన్ననే తిరుపతి వెళ్తున్నా ఉన్నారు, దర్శనానికి అరేంజ్ చేశారు. అక్కడ ఛానల్స్ వాళ్ళు మన కమిటీ వాళ్ళు చాలామంది ఉన్నారు. 3వ తారీఖు వెళ్తున్నాడు, వెంటనే ఫోన్ చేసి అరేంజ్ చేస్తే హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా శ్రీశైలం అన్ని చోట్ల మనకు అంటే జ్యోతిర్లింగాలే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో రకంగా మనకు టచెస్ ఉన్నాయి కాబట్టి చేయగలుగుతున్నాం. వైద్యము, విద్య, తర్వాత ఈ ఫుడ్, తర్వాత ఈ దర్శనాలకు వీటికి అన్నిటికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అకామిడేషన్, ఫుడ్, అక్కడ లోకల్ సైట్ సీయింగ్ ఇట్లాంటి మన నమ్మకమైన ట్రావెలర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు సేఫ్గా తీసుకెళ్తారు. సో ఈ ఓవరాల్గా ఇవన్నీ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం నాకు దేవుడు ఇచ్చిందని అనుకుంటూ మా అందరి కోఆపరేషన్, మా ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్, మా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, తర్వాత మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ పేపర్ వాళ్ళంతా ఇప్పుడు మేము ఒక 50 మందిని కలుస్తాం. అక్కడ ఇక్కడ 50 మందితో మీటింగ్ పెట్టినప్పుడు ఇట్లుండే మాకు ఇన్సూరెన్స్ కావాలి, అది కావాలి, వాళ్ళ సజెషన్స్ అనేది తీసుకొని మేము టై అయిపోయాము. అది అయిన తర్వాత అయిందని చెప్పడానికి మీరే కదా మా మార్గం. మేము చేసాము, చేసిన తర్వాత మేము 50 మందికి చెబుతాం, 100 మందికి చెబుతాం, సోషల్ మీడియా చెబుతాం. అది మీరు అందరికీ చేయడానికి అది ఆ సేవ చేయడంలో మీకు కూడా ఒక భాగం తీసుకున్నట్టుగా నేను భావిస్తాను.
మమ్మల్ని ఎంకరేజ్ చేయడం ఒకటి, తర్వాత రెండోది మళ్ళీ వీళ్ళందరికీ చేరేదానికి మీరే మాకు ఒక ఛానల్ అనమాట. అది సో అట్లా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత యూట్యూబ్, మొత్తం సోషల్ మీడియా, ఈ ఎక్సలెంట్ మాకు ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాంటి సేవలు ఎన్నో చేసుకుంటూ ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 News.